హాయ్ అందరికీ ఈరోజైతే మీకు సింపుల్గా ఇన్స్టెంట్గా ఒక మంచి ఈవినింగ్ స్నాక్ షేర్ చేస్తున్నాను. ఈజీగా ఒక 1 వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి బాగా నచ్చుతుంది అండ్ హెల్తీ కూడా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం చిన్నప్పుడు 90s కిడ్స్కి అయితే ఫేవరెట్ అన్నట్టు. సో ఇక్కడైతే నేను బాగా పండిన బనానా తీసుకున్నాను. చూడ్డానికి ఇలా మంచిగా పైనుంచి ఉన్నాయి కానీ బాగా మెత్తగా అయిపోయాయి. ఎండ వల్ల త్వరగా బనానాస్ మెత్త పడిపోతున్నాయి. అలా వేస్ట్ అవ్వకుండా ఇలా ట్రై చేయండి. లాస్ట్కి అయితే ఒక 3 బనానాస్ మిగిలిపోతే ఇంకా చూసారు కదా ఎంత బాగా పండినాయో. ఇలాంటప్పుడు వేస్ట్ చేయకుండా మంచిగా కేకు ఇలాంటి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 బనానాస్ తీసుకున్నాను. జస్ట్ ఫోర్క్తో అలా మ్యాష్ చేయగానే ఈజీగా మ్యాష్ అయిపోతుంది. ఇది బాగా మనకి టెంపరేచర్ వేడి ఎక్కువ ఉండడం వల్ల ఇలా అయిపోతాయి అన్నట్టు. పండిన బనానాలో కొంచెం మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే స్వీట్నెస్ కూడా ఉంటుంది కాబట్టి బెల్లం కొంచెం తక్కువ వేసుకున్నాను. 3 బనానాస్కి 1.5 కప్ గోధుమ పిండి వేసుకోండి. ఇంకా మనకి మిల్క్ వాటర్ ఏం అవసరం లేదు. కొంచెం సాల్ట్ వేసి ఆ బనానాలో ఉన్న వెట్నెస్కి మంచిగా బ్యాటర్ రెడీ అయిపోతుంది అన్నట్టు. బాగా పండింది కాబట్టి ఒకవేళ మీకు అటు ఇటు ఏమైనా ఉన్నా వాటర్ అయితే వాటరు లేదంటే కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి జారుడిలాగా ఉండాలన్నట్టు. మనము బోండా ఎలా చేస్తామో అలా. సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇంకా నేను ఓన్లీ 3 బనానాస్ ఉన్నాయి కాబట్టి దానికి సరిపడ పిండి వేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ కాకుండా పిల్లలు ఈవినింగ్ సరదాగా అలా తినేసేయొచ్చండి. ఇలా బోండా ఇలా మనకి వేస్తుంటే ఇలా జారిపోవాలి. ఇది పర్ఫెక్ట్ బ్యాటర్ అన్నట్టు. నేనైతే ఇంకేమీ బేకింగ్ సోడా అలా వేయలేదు. నాకు టైం ఉందనేసి నేను ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేశాను. మీకు టైం లేదనుకోండి కాస్త బేకింగ్ సోడా ఈనోలో వేయండి, కొంచెం ఫ్లఫీగా వస్తుంది. లేదంటే డైరెక్ట్గా కూడా బోండాలాగా వేసుకోవచ్చు అంతే. సో చూస్తారు కదా ఒక 1/2 అవర్ తర్వాతకైతే పిండి ఇలా మంచిగా మనకి ఆ బెల్లం పౌడర్ వేసాం కాబట్టి కరిగిపోతుంది. సో మీరు బెల్లం పౌడర్ లేకుంటే బెల్లంని కరిగించుకొని అది వాటర్ లాగా వేసుకోవచ్చు బనానా లేకుండా కూడా. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉండాలి. మనం ఇలా బోండా వేసినప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. మంచిగా సిమ్ లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ వేసుకోండి. లోపల వరకు కుక్ అయిపోతుంది. సో కింద మనకి గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి ఫ్లిప్ చేయండి. మనకి ఇంకా ఆయిల్లో పిండి పడడం అలా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు, అస్సలు పీల్చుకోదు. మంచిగా ఆయిల్ అంతా బయటికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం బెల్లం వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుంది. ఇలా మంచిగా గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి తీసేయడమే అంతే. సింపుల్, చాలా తక్కువ టైంలో మంచిగా హెల్తీగా పిల్లలకి ఎస్పెషల్లీ స్వీట్ కావాలనుకున్న వాళ్ళకి. అండ్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఏదో ఏం స్నాక్ చేయాలని అర్థం కానప్పుడు ఇలా బనానా ఉన్నప్పుడు చేసేయండి. బాగా తింటారు. ఎక్కువ స్వీట్ కాలేదు. ఆల్రెడీ బనానాలో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి జస్ట్ నేను 2 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసుకున్నాను అంతే. చూస్తారు కదా కొంచెం కూడా ఆయిల్ లేదు అండ్ లోపల కూడా మనకి బాగా కుక్ అయిపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ తీపి బోండాలు మీ పిల్లలు కూడా బాగా నచ్చుతాయి.